ఇలా పూర్తిగా సేద తీరిన తర్వాత శరీరంలో ఉండేటువంటి కండరాలన్నింటినీ పూర్తిగా రిలాక్స్ చేసిన తర్వాత నెమ్మదిగా ఇలా నడుముని కొంచెం పైకి లేపండి. ఇలా చేతులు ముందుకు తీసుకెళ్ళండి. మళ్ళీ భుజాల మధ్యలో నుండి మీ మెడని ఇలా లాగండి. నెమ్మదిగా నుదుటిని కింద ఆనించి నెమ్మదిగా నడుముని ఎడమవైపుకి కుడివైపుకి ఫ్రీ చేయండి. చూడండి, దీన్ని ఏమంటాం? దీన్ని అర్ధశ్వానాసనము అని అంటాం. హాఫ్ డాగ్ పోస్చర్ అని అంటాం. అంటే శునకం మన ఇంట్లో ఉండేటువంటి కుక్కపిల్ల అది ఎప్పుడూ నిద్రలేచినా మొట్టమొదటి చేసేటువంటి ఆసనం అర్ధశ్వానాసనం. శ్వానము అంటే కుక్కపిల్ల. సో దానికి అంత తెలివి ఉందండి. అది నడవబోయే ముందు శుభ్రంగా అది తన యొక్క మేరుదండాన్ని వెన్నెముకని అలా ప్రిపేర్ చేసి ఆసనం వేసి మరీ అది వెళ్తుంది. మనం కూడా ఇలా చేస్తే మన వెన్నెముక సమస్యలు ఏవి ఉండవు. ఇలా ఫ్రీ చేసి మళ్ళీ నెమ్మదిగా నడుముని ఎత్తి చూడండి, ఇలా నడుముని ఫ్రీ చేయండి. ఇప్పుడు మళ్ళీ శరీరం పూర్తిగా రిలాక్స్ అయింది కనుక, క్షారతత్వంతో కూడి ఉంది కనుక, ఏటీపీ ప్రొడ్యూస్ చేస్తాం కనుక మళ్ళీ ఆ ఏటీపీని మళ్ళీ మనం కన్జ్యూమ్ చేసుకోవాలంటే మళ్ళీ కండరాలని మనం సంకోచింప చేయాలి. దీన్ని ఇప్పుడు చేయబోయేటువంటి ఆసనాన్ని హాతీకా పత్తర్ అని అంటాం. మీరు వెస్ట్ ఒరిస్సాకి వెళ్ళారంటే ఎక్కడికి వెళ్ళినా హాతీకా పత్తర్ అంటారు. అంటే ఏంటంటే అక్కడ ఉండేటువంటి శిలలు అనేది ఏనుగు రూపంలో ఉన్నాయంట. సో గజానాసనం అని అంటాం. దీన్ని హాతీకా పత్తర్ ఆసనం అని అంటాం, గజానాసనం అని అంటాం. సో రెండు చేతులు వేలని ఇలా దూర్చండి. నెమ్మదిగా ఇలా చేతుల్ని ఎడంగా ఉంచండి. ఎక్కడా తొందరపాటు పనికిరాదు. ఇలా నడుముని ఇలా ఫ్రీ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా పాదాలని చక్కగా ఆనించండి. నెమ్మదిగా మీ యొక్క మోకాళ్ళని పైకి నెడుతూ నడుముని వెనక్కి నెట్టండి. చూసారా, ఇది ఎవరైనా చేయగలరు. బలహీనంగా చేతుల్లో బలం లేని వాళ్ళు కూడా ఇది చేయొచ్చు. ఎందుకంటే మీ ముంజేతి, మీ ఫోరామ్ ఏదైతే ఉందో, ముంజేతి ఏదైతే ఉందో పూర్తిగా నేల నానింది గనక. అందువల్ల ఇలా నడుముని కొంచెం ఫ్రీ చేసుకోండి. ఇలా ఎంతసేపు ఉంటే మీ శరీరంలో మీరు అంత ఏటి శక్తిని ఉపయోగించుకున్నట్టు లెక్క. చూడండి, ఇది మెటబాలిజాన్ని పెంచేటువంటి విధానం. సో కాసేపు ఉన్నారు కదా, మొదటి రోజు కదా, మళ్ళీ నెమ్మదిగా ఇలా కిందికి రండి. దీన్ని ఏమంటాం? జాను చతురంగాసనము అని అంటాం. ఈ రోజుకి అంత శక్తి లేదు, అందుకని కిందికి వెళ్ళిపోండి. ఇప్పుడు రిలాక్స్ చేద్దాం. దీన్ని మకరాసనం అని అంటాం. హాయిగా ఇలా ఒరగండి. చూడండి, కాళ్ళని పైకి తీసుకెళ్ళండి. మీకు నడుము నొప్పి, సియాటికా నొప్పి, ఒకవైపు లాగటం, ఆ నడుము నొప్పి, ఈ నొప్పి ఉంటాయి కదా, కాళ్ళల్లో నొప్పులు, వాటికి పరిష్కారం చూడండి, చాలా సింపుల్. ఉపవిన్యాసాలని అంటాం. ఇవి చేస్తే చాలు, మీ నడుము ఎప్పుడూ ఫ్రీగా ఉంటుంది, మీ మోకాలు ఎప్పుడూ ఫ్రీగా ఉంటాయి, మోకాలు నొప్పులు ఎప్పుడూ రావు, నడుము నొప్పి ఎప్పుడూ రాదు. మీరు చేయాల్సిందల్లా ఇలా మకరాసనంలో హాయిగా ఒరిగి మీ పాదాలని ఇలా ఒకసారి, ఇలా రెండు, కాసేపు కావాలంటే 1 2 3 4 5 ఇలా ఉంచుకోండి. 1 2 3 4 5. మళ్ళీ క్రాస్ చేయండి. చూడండి, నా మోకాలు ఎడంగా ఉన్నాయి, నా పాదాలు అలా వేలాడుతున్నాయి, గాల్లో వేలాడుతున్నాయి, ఎక్కడా టెన్షన్ లేదు. అప్పుడే మీ యొక్క నడుము భాగం ఫ్రీ అవుతుంది. సాక్రల్ ఇలియాక్ జాయింట్స్ అంటాం. ఆంకలైజింగ్ స్పాండిలైటిస్కి కారణం ఏంటో తెలుసా? సో కేవలం ఇలియాక్ మజిల్స్ మాత్రమే కారణం. మీ నడుము నొప్పికి కానీ దేనికైనా వెన్నెముక సమస్య మొదలయ్యేదే సాక్రల్ ఇలియాక్ జాయింట్తో మొదలవుతుంది. ఇది ఎగ్జాక్ట్గా ఆ కండరాలని ఇది ఫ్రీ చేస్తుంది. ఏదైతే ఎరెక్టార్ స్పైన్ ఎక్కడైతే మొదలవుతుందో, ఎక్కడైతే కోస్టాలిస్ స్పైనాలిస్ ఎక్కడైతే అంటామో, ఈ నడుము ఇక్కడ ఉండేటువంటి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఫ్రీ చేసేటువంటి విధానం ఇది. ఇలా చేస్తూ నెమ్మదిగా మనం ఏం చేయాలి అంటే, రెండు పాదాలను ఒక చోట చేర్చండి. మళ్ళీ ఎడమ వైపుకి కుడివైపుకి జారవిడవండి. 1 2 3 4 5. మళ్ళీ ఎడమ వైపుకి 1 2 3 4 5. మళ్ళీ కుడివైపుకి 1 2 3 4 5. శ్వాసను వదిలేస్తూ 1 2 3 4 5. శ్వాసని పీల్చుకుంటూ 1 2 3 4 5. చూసారా, మీ నడుము ఎంత రిలాక్స్ అయిందో చూసారా? ఇలా వదిలేసేయాలి, పాదాలని పూర్తిగా వదిలేయాలి, గాల్లో వదిలేయాలి. దాన్నే ఆధ్యాత్మిక క్రమం అంటాం.
అప్పుడే మీ కండరం అనేది వ్యాకోచించడం ద్వారా అక్కడ ఉండేటువంటి నొప్పి పూర్తిగా పోతుంది. కండరంలో ఎలాస్టిసిటీ, రబ్బర్ లాంటి గుణం వస్తుంది. స్నాయువులు బలపడతాయి. నెమ్మదిగా పాదాలను కిందకి తీసుకురండి. నెమ్మదిగా స్నాయువులు అంటే లిగమెంట్స్ అంటాం, ఆ తర్వాత టెండన్స్ అంటాం, వాటిని అడ్డుపెట్టుకునేటువంటి కండరాలని అంటాం. ఇవన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి. ఈ విధంగా నడుముని ఫ్రీ చేస్తూ చూడండి. పాదాలను కింద నుంచి ఇలా రోల్ చేస్తూ, ఇప్పుడు చూసారా మీ నడుము ఎంత ఫ్రీ అయిపోయిందో చూసారా, శరీరం అంతా ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆసనంలోకి వెళ్దాం. సో 2 చేసాం, 2 చతురంగాసనాలు చేసాం కదా. ఇప్పుడు ఇంకొక చతురంగాసనం చేద్దాం. ఈ చతురంగాసనం కొంచెం చతురత ఉండాలి. మీరు చేయలేకపోతే ఏం పర్వాలేదు, ఎంత శరీరాన్ని ఎత్తగలిగితే అంత ఎత్తండి. చూడండి మొదలు నేను ఎలా చేస్తాను. సో ఇలా చేతుల్ని నెమ్మదిగా ఇలా పక్కన ఆనించి పాదాలని ఇలా పైకెత్తి మీ భుజాల్ని ఇలా ఫ్రీ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం, చూసారా? ఎందుకంటే మీ యాంటీరియర్ పోస్టీరియర్ డెల్టాయిడ్ మజిల్ అని అంటాం. ఈ వెనక భాగం ముందు భాగం ఉండేటువంటి కండరం ఏదైతే ఉంటుందో అది ఫ్రీ చేయకుండా, మీ ట్రేపీజియస్ ఫ్రీ చేయకుండా ఇది పొరపాటున కూడా చేయకూడదు. చేసి శరీరాన్ని చెడగొట్టుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో భుజాల్ని ఇలా, యోగా అనే శరీరాన్ని రిపేర్ చేసేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది, పూర్తి స్వస్థతని ఇచ్చేది, కానీ చెడగొట్టేది కాదు కదా. తప్పుగా వేస్తే అవగాహన లేకుండా కండరం వదులుగా అయ్యే బదులు కండరం బిగుసుకుపోతుంది. ఆల్రెడీ కండరం బిగుసుకుపోవడం వల్లనే మెడనొప్పులు. అందుకని ఇలా ఫ్రీ చేయాలి. ఇలా ఫ్రీ చేసి చూడండి, ఇలా పాదాన్ని కింద ఆనించి దీన్ని రివర్స్ పుష్ అని అంటాం. అన్ని పుషప్ల కంటే రివర్స్ పుష్ అనేది చాలా ప్రభావవంతమైంది. ఎందుకంటే శరీరంలో ఉండేటువంటి అన్ని కండరాలని బలాన్ని ఇచ్చేటువంటి ఆసనం. దీన్ని అత చతురంగ దండాసనం అని అంటాం. అత చతురంగ దండాసనం కరిష్యామి. ప్రతిరోజు ఒక 4-8 సార్లు చేసామనంటే ఇంకా చాలు, ఇంకా నువ్వు తినదంతా అరిగిపోతుంది. చూడండి, శ్వాసని పీల్చుకుంటే ఇలా పైకి, శ్వాసని వదిలేస్తూ నెమ్మదిగా కిందకి, శ్వాసని నెమ్మదిగా పీల్చుకుంటూ పైకి. ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? పాదాలని చేతుల్ని ఆనించి మన మోకాళ్ళని, ఛాతీని, మన కటిభాగాన్ని పూర్తిగా పైకి లేపుతున్నాం. దీన్నే అష్టాంగ నమనాసనంలో నుండి మనం చతురంగ దండాసనం చేస్తున్నట్టు లెక్క. ఆ అష్టాంగ నమనాసనం అనేది నేను తర్వాత చెబుతాను. సో మొదలు మనం దీన్ని దండాసనం చేద్దాం, చతురంగ దండాసనం చేద్దాం. మళ్ళీ ఒకసారి శ్వాసను పీల్చుకుంటూ మీ బలాన్ని ఉపయోగించి చేతుల్ని ముందుకి కిందకి నెడుతూ మీ కాలి మడమని నేల వైపుకి నెట్టుతూ నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ మళ్ళీ నెమ్మదిగా కిందకి, మళ్ళీ పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి, నెమ్మదిగా వదిలేస్తూ కిందకి, పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి, శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా కిందకి. అబ్బా ఎంత బాగా చేశారో కదా. అలా వదిలేయండి. మళ్ళీ చేతుల్ని ముందుకు తీసుకురండి. కాళ్ళని మళ్ళీ ఇలా పైకి, కాళ్ళని ఫ్రీ చేయండి. శరీరంలో ఉండేటువంటి కండరాలని మళ్ళీ వదులుగా చేయాలి కదా. ఇలా చేస్తూ ఈ రోజంతా మీరు ఎంత చలాకీగా, ఎంత శక్తివంతంగా ఉంటారో చూడండి. ఎందుకని? ఇప్పుడు ఉదయం పూట మీరు ఆసనాలు చేయటం వల్ల, సో మీరు తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో రోజంతా అది ఏటీపీ కింద కన్వర్ట్ అయ్యి, ఆ ఏటీపీ అనేది శక్తి కింద మారటం వల్ల మీరు చాలా చలాకీగా ఉంటారు. ఈ విధంగా ఫ్రీ చేసి మళ్ళీ ఎడమ వైపుకి, కుడివైపుకి, ఎడమ వైపుకి, కుడివైపుకి. 1 2 3 4 5. నెమ్మదిగా పాదాల కిందకి, మళ్ళీ నెమ్మదిగా మీ యొక్క నడుముని ఇలా రోల్ చేసి నెమ్మదిగా ఇప్పుడు కపోతాసనంలోకి వెళ్దాం. అది కూడా రక్షణా క్రమంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ఆసనం. నెమ్మదిగా ఇప్పుడు మీ చేతుల్ని ఇలా ఛాతీ పక్కన ఉంచండి. నెమ్మదిగా ఇలా ఉంచి భుజాల్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఇలా ఛాతీని పైకి, నెమ్మదిగా ఇలా పైకి,
నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ ఇలా ముందుకి మళ్ళీ కిందకి. శ్వాసని నెమ్మదిగా పీల్చుకుంటూ కాళ్ళని ఫ్రీ చేసుకోండి. మళ్ళీ శ్వాసని పీల్చుకుంటూ పైకి. దీన్ని ప్రపంచంలో హిందూ పుష్ అని అంటారు. అంటే భారతదేశంలో వేసే పుషప్ అనేది ఇలా ఉంటుందట. శ్వాసని నెమ్మదిగా వదిలేస్తూ నెమ్మదిగా ఇలా కిందకి. తద్వారా మీ యొక్క ముందు భాగంలో పొట్ట భాగంలో ఉండేటువంటి కండరాలన్నీ బలంగా తయారవుతాయి. శ్వాసని పీల్చుకుంటూ శ్వాసని వదిలేస్తూ మీ ఛాతీ అనేది విశాలం అవుతుంది. తద్వారా మీ గుండె మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. గుండెకి సంబంధించినటువంటి రక్త ప్రసరణకి చాలా మంచిది. శ్వాసని పీల్చుకుంటూ ఇలా, శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా కిందకి, శ్వాసని పీల్చుకుంటూ పైకి. చాలన కపోతాసనం అని అంటాం. శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా కిందకి వెళ్ళండి. మళ్ళీ రిలాక్స్ కండి. కాళ్ళని ఫ్రీ చేయండి, భుజాలని ఫ్రీ చేయండి, కాళ్ళని ఫ్రీ చేయండి. ఇలా క్రాస్ చేయండి. మళ్ళీ ఎడమ వైపుకి, మళ్ళీ కుడి వైపుకి, ఎడమ వైపుకి, కుడి వైపుకి, ఎడమ వైపుకి. పాదాలని కిందకు ఉంచండి. నెమ్మదిగా నడుముని ఫ్రీ చేయండి. ఇలా నెమ్మదిగా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా మీ చేతుల్ని ఇలా ఛాతీ పక్కకి తీసుకురండి. ఇప్పుడు పైకి వెళ్ళి ఇంకా కిందికి రాకూడదు, మనం పైకి వెళ్ళిపోదాం. నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటే ఇలా ఛాతీని పైకెత్తండి. కొంచెం చేతుల్ని దగ్గరగా తీసుకురండి. చూసారా, పాదాలని ఎందుకు ఎత్తాలి అని అంటే మీ నడుము మీద ప్రభావం పడదు. మీకు ఇలా ఎత్తటం తేలిక అవుతుంది. పాదాలని కిందికి పెట్టి పొరపాటున కూడా లేవకూడదు. చూడండి, ఇలా పాదాలని లేపటం వల్ల మీ మెడ ఫ్రీ అవుతుంది. కుడివైపుకి చూడండి, ఎడమ వైపుకి చూడండి, కుడివైపుకి చూడండి, ఎడమ వైపుకి చూడండి, కుడివైపుకి, ఎడమ వైపుకి. మీరు కపోతాన్ని చూసారా, పావురాన్ని చూసారా? అది ఎప్పుడు కూడా ఇలా కుడివైపుకి, ఎడమ వైపుకి అదే పనిగా చూస్తూ ఉంటుంది. అందుకని దాని మెడ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందో, ఎంత వదులుగా తిరుగుతుందో, సో అలాగే మన మెడ ఉండాలి. పాదాలని నెమ్మదిగా కిందికి. ఇప్పుడు భుజంగాసనం అని అంటాం. భుజంగాసనంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే, మీ చెవులు భుజాలకి దూరంగా పైకి తీసుకెళ్తే అది భుజంగాసనం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా ఎత్తినప్పుడు మీ యొక్క L5, S1 మధ్యలో గ్యాప్ పెరుగుతుంది. అలైన్మెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నడుము నొప్పి అనేది నడుము బలంగా తయారవుతుంది, నడుము సరి అవుతుంది, వెన్నెముక అనేది సరిచేయబడుతుంది. అందుకే దీన్ని శిక్షణా క్రమంలో చేసేటువంటి పద్ధతి అని అంటాం. చేసాం కదా, ఇంతసేపు ఉన్నాం కదా. ఇప్పుడు ఈ ఆసనంలో నుండి పాదాలని ఇలా నుంచి మోకాలని పైకి లేపితే దీన్ని ఏమంటామంటే ఊర్ధ్వశ్వానాసనం అని అంటాం. అప్ డాగ్ పోస్చర్ అని అంటాం. సో తద్వారా శరీరంలో చాలా బలం వస్తుంది, వెనుమకి ఇంకా బలంగా తయారవుతుంది. చూడండి, ఈరోజు మొదటి రోజు కదా, మరి మోకాలు నానిద్దాం, నెమ్మదిగా కాళ్ళని లేపుదాం, నెమ్మదిగా మళ్ళీ నడుముని వెనక్కి తీసుకెళ్దాం, రిలాక్స్ చేద్దాం. ఎందుకంటే భుజాల్లో నొప్పులు వస్తాయి. ఇంతసేపు ఉన్నారు కదా, అలవాటు లేదు కదా, మళ్ళీ మీ యొక్క భుజాలని మనం ఫ్రీ చేయాలి. అందుకని మీరు బాలాసనంలోకి వెళ్దాం. ఆసనాన్ని వెనక్కి తీసుకెళ్ళండి. నెమ్మదిగా భుజాలని వదులుగా ఇలా చేసి మెడని భుజాల మధ్యలో నుండి లాగండి, ఫ్రీ చేస్తూ నెమ్మదిగా శ్వాసని పీల్చుకోండి, వదిలేయండి. శ్వాసని పీల్చుకోండి, వదిలేయండి, పీల్చుకోండి, వదిలేయండి, పీల్చుకోండి, వదిలేయండి. మీ శ్వాస మామూలుగా అయ్యేంతవరకు, నార్మల్ అయ్యేంతవరకు, మీ గుండె కొట్టుకోవడం అనేది నార్మల్ అయ్యేంతవరకు పూర్తిగా రిలాక్స్ కాగానే నెమ్మదిగా మళ్ళీ అర్ధశ్వానాసనంలోకి వెళ్ళి ఇలా చేతుల్ని ముందుకి చాపి నెమ్మదిగా మెడల లోపల నుండి లాగి నెమ్మదిగా మీ నడుముని ఫ్రీ చేస్తూ, ఇలా ఫ్రీ చేస్తూ, నెమ్మదిగా ఫ్రీ చేస్తూ, నెమ్మదిగా చూడండి, మళ్ళీ ఇలా మొండాన్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా మార్జాలాసనంలోకి వెళ్ళండి. చూడండి, భుజాలని ఇలా ఫ్రీ చేసుకోండి. నెమ్మదిగా నడుముని ఫ్రీ చేయండి, నడుముని ఫ్రీ చేయండి. ఇప్పుడు మనం నెమ్మదిగా ఇలా చేసి చూడండి, చేతుల్ని ఇలా ముందుకు నెట్టి
ఇప్పుడు ఒక చిన్న ఆసనం చేద్దాం. ఇలా మోకాళ్ళని పైకి లేపి చూడండి, ఇలా మోకాళ్ళని పైకి లేపి మెడని భుజాల మధ్యలో గుండా లాగుతూ పాదాల పైకి వెళ్ళాలి. దీన్ని అధోముఖ శ్వానాసనం అంటాం, డౌన్ డాగ్ అంటాం. చాలా ప్రభావవంతమైనటువంటి ఆసనం. మన యొక్క మెదడుకి రక్త ప్రసరణ పెంచడానికి. ఎందుకు? మన యొక్క మెదడే 19% మన యొక్క శరీరంలో ఉండేటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో, సో 19% మన మెదడే కన్జ్యూమ్ చేస్తుంది. అందుకని శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా మోకాల్ని పైకెత్తుతూ నెమ్మదిగా మెడని లోపలికి లాగుతూ చూడండి. ఇలా ఇలా మెడని నెమ్మదిగా ఇలా వెనక్కి నడవండి. చూడండి, ఇలా నెమ్మదిగా వెనక్కి నడుస్తూ నెమ్మదిగా ఇలా వెనక్కి నడుస్తూ మోకాళ్ళని ఉంచండి. మోకాళ్ళని ఫ్రీ చేయండి. ఇలా ఫ్రీ చేయండి. వెనక్కి వచ్చే విధానం, తద్వారా శరీరం దారుఢ్యాన్ని పొందుతారు. నెమ్మదిగా చూడండి, మోకాళ్ళ నుంచి చేతులను ఇలా వెనక్కి పైకెత్తండి. నెమ్మదిగా చేతులను ఇలా పైకి తీసుకొస్తూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా చేతుల్ని కిందకి. మీరు ఇది రికార్డ్ చేసుకోవాలి, చూడండి. ఆ తర్వాత ఈ ప్రోగ్రాం అయిపోగానే దాన్ని ప్లే చేసుకుంటూ మళ్ళీ చేస్తే మీకు చక్కగా దాని యొక్క ఎఫెక్ట్ ఏంటో మీకు తెలుస్తుంది. ఉత్తానాసనం అంటే ఇలా ముందు కొంగటం. ఉత్కటాసనం కూడా ఉంది, అంటే మోకాళ్ళని ఉంచాలి విధిగా. శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ కిందకి, పీల్చుకుంటూ పైకి, నెమ్మదిగా వదిలేస్తూ కిందకి, పీల్చుకుంటూ పైకి, నెమ్మదిగా వదిలేస్తూ కిందకి. మీ యొక్క నడుముని వెనక్కి నెడుతూ చేతులను ఇలా పైకి నెట్టాలి. తద్వారా మీ హిప్ ఫ్లెక్సర్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రాంగ్గా అవుతాయి. నడుముని వెనక్కి నెడుతూ చేతులను ఇలా పైకి నెట్టాలి. తద్వారా మీ హిప్ ఫ్లెక్సర్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రాంగ్గా అవుతాయి. నెమ్మదిగా పైకి. వెయిట్ తగ్గాలి అని అంటే మన కోర్ మజిల్స్, ఇక్కడ ఉండేటువంటి కండరాలు ఏవైతే ఉంటాయో, ఎడినోపెక్టిస్ కండరాలు ఏవైతే ఉంటాయో, ఆ తర్వాత ఈ అబ్డమినస్ మజిల్స్ ఏవైతే ఉంటాయో, ఈ అబ్డమినస్ రెక్టస్ మజిల్స్ ఏవైతే ఉంటాయో, ఈ కండరాలు బలంగా కావాలి అంటే, కొవ్వు కరగాలి అని అంటే కిందికి వెళ్ళాల్సిందే. ఇలా ఇలా కిందికి వెళ్ళి చేతుల్ని ఇలా వెళ్ళినప్పుడు చేతుల పైకి, ఎందుకంటే నడుము దెబ్బతినకూడదు. ఇలా నడుముని వెనక్కి నెట్టాలి. నెట్టడం ద్వారా దీన్ని ఏమంటామంటే గ్లూటియస్ మ్యాక్సిమస్ అని అంటాం. ఈ కండరం ఇది ఎంత బలంగా ఉంటే మీరు అంత ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. ఎంత లావుగా ఉందనేది ముఖ్యం కాదు, ఎంత కండరం ఉందనేది ముఖ్యం. అందులో ఎంత ఫ్యాట్ లేకుండా ఫ్యాట్ ఫ్రీ మాస్ అని అంటాం. అందుకే ఇలా మనం వెళ్ళినప్పుడు ఇలా మనం ఆసనాన్ని వెనక్కి ఇలా నెట్టుతాం. దీని మీద నడుము మీద భారం పడకుండా చేతుల్ని పైకెత్తుతాం. పక్షిలా చేతుల్ని పైకెత్తుతాం. ఇలా మోకాళ్ళని ముందుకు ఉంచుతున్నాం. ఈ కండరాలు అనేవి సాగాలి. ఈ కండరాలు కూడా బలంగా ఉండాలి. ఎక్స్టెన్సర్గా పనిచేస్తున్నాయి, ఫ్లెక్సర్గా పనిచేస్తున్నాయి. ఇలా శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ కిందకి, శ్వాసను పీల్చుకుంటూ పైకి. ఇలా ఫ్రీ చేసి నెమ్మదిగా భుజాలని ఫ్రీ చేసుకొని, ఉత్కటాసనం లేకుండా ఏ ఆసన వర్గం లేదు. సో శ్వాసను పీల్చుకుంటూ పైకి, మళ్ళీ ఒకసారి వదిలేస్తూ కిందకి, మళ్ళీ పైకి, నెమ్మదిగా కిందకి. భుజాలని ఫ్రీ చేయండి. ఇప్పుడు మళ్ళీ సో నడుము ఎక్సియల్ రొటేషన్లో, దీన్ని సజైటల్ ప్లేన్ అని అంటాం. ముందుకి వెనక్కి వెళ్ళాం. ఇప్పుడు ఏం చేసాం? ఈ ఆసనం చేసాం కదా, మరి ఈ భుజాలు కొంచెం బిగుత్వం తెలుస్తుంది, శరీరంలో ఎనర్జీ తెలుస్తుంది కదా, మళ్ళీ వదులుగా చేయాలి కదా. అందుకని మళ్ళీ తాళాసనం చేద్దాం. శ్వాసని పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ కిందకి.